దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 1వ వచనము నుండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములు అన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను ఎదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ భక్తుడంటూ ఉన్నాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన మనకు మేలు చేశారండి. మనల్ని కాపాడుతూ ఉన్నారు, మనలను పోషిస్తూ ఉన్నారు, అపాయము నుండి కీడు నుండి తప్పించుకుంటూ ఈ ప్రాణాన్ని కాపాడుతున్న దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటున్నామా? కొలసీ పత్రిక 3:16 వచనంలో, మరియు మీరు కృతజ్ఞులయుండుడి, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటున్నామా? ఈ రోజున ఈ స్థితినిచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగిన వారు ఉన్నామా? కృతజ్ఞులుగా ఉంటున్నామా? ఆలోచన చేయమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రిలారి, కడవరి దినాలలో దేవుని మేలు పొందుకొని అనేక మంది కృతజ్ఞత లేని వారిగా ఆయనకు బాధ కలగ చేస్తూ ఉన్నారు, ఆయనకు దూరమైపోతూ ఉంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయమండి? న్యాయకర్త అయిన దేవుడు ఎంత బాధపడుతున్నాడు, మరి కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఆలోచన చేయమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. రెండవది, ఆయన నామమును ప్రకటించాలి. ఏ విధముగా ప్రకటించగలుగుతున్నాం? దేవుడు చేసిన మేలులు, దేవుడు నడిపించిన విధానం, దేవుడు చూపిన కృప, దేవుడు ఇంతగా ఆశీర్వదించారని మనము దేవుని గురించి చెప్పగలుగుతున్నామా? ఆయన నామమును ప్రకటించగలుగుతున్నామా? ఏ విధము చేతనైనా స్వార్థ చేయగలుగుతున్నామా? ఆలోచన చేయమని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ సంభాషణ చేయుడి. అవును ప్రియులారా, మన జీవితాలు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యములు, వెనుదిరిగి చూసిన మన జీవితంలో ఊహించని కార్యాలు దేవుడు చేశారు, ఆశ్చర్య కార్యములు ఆయన జరిగించారు. ఎన్నో విధాలుగా మనల్ని కృపచూపి కాపాడుతూ వర్ధిల్ల చేశారు. అటువంటి దేవుని గురించి మనము ప్రకటించవద్దా? ఆయనకు రుణస్థులమై ఉన్నాము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవద్దా? ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవుని వెతుకుతున్నామండి? ఈ లోకాన్ని వెతుకుతున్నామా? ఈ లోకము శాశ్వతమైనదా? ఎవరిని మనం వెతుకుతున్నాము? దేవుని సన్నిధిని వెతుకువారు వారి హృదయములో సంతోషం ఉంటుందంటండి, వారి హృదయములో సమాధానం ఉంటుంది. దేవుని వెతికివారిగా తెల్లవారుజామున వెతకాలి, రాత్రి కాలములో దేవుని యొక్క పాదాలు పట్టుకుని బ్రతిమాలుకోవాలి. ఆయన సన్నిధిలో మనము సమయం ఇచ్చి వెతుకువారిగా ప్రార్థించేవారిగా ఉండాలి. 10 వెండి నాణెములో ఒక నాణెము పోగొట్టుకున్న ఆ స్త్రీ ఇల్లంతా శ్రద్ధగా ఊడ్చి, ప్రతి ఒక్క పనిముట్టును తీసి, ప్రతి ఒక్క పాత్రను తీసి ఆమె జాగ్రత్తగా తుడుచుకుంటూ వచ్చి జాగ్రత్తగా శ్రద్ధగా వెతికినప్పుడు ఆమెకు ఆ నాణెము దొరికింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏమి వెతుకుతున్నారు? దేవుని కొరకు మీరు ఏమి చేస్తూ ఉన్నారు? దేవుని సన్నిధానములో ఏమి వెతుకుతున్నారు? ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. కనుక వెతికేవారిగా, జాగ్రత్తగా వెతికేవారిగా, శ్రద్ధగా వెతికేవారిగా, విధేయత కలిగి వెతికేవారిగా మనం ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మనం అనుకున్న దాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. దేవుని కార్యములను ఆసక్తి చూపితే, దేవుని సన్నిధిలో కృతజ్ఞతలుగా కలిగి జీవిస్తే దేవుడు విడిచిపెట్టేవాడు కాడండి. తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులు ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నువ్వు మహిమగల దేవుడు నాయన. ఈ రోజున ఈ స్థితి మీరు మాకు ఇచ్చారు.
అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. కాపాడుతూ వచ్చారు, బిడ్డలను కుటుంబాన్ని కాపాడుతూ వచ్చారు నాయనా. తండ్రి, ఇటు చూసట్టు మాయమైపోతూ ఉన్నారు నాయన, ఆపదలో చిక్కుకుంటున్నారు, ఐశ్వర్యములో ఉంటున్నారు నాయనా, చెప్పుకోలేని సమస్యలతో రోగములతో నలిగిపోతూ ఉన్నారు నాయనా. ఇటువంటి వారి మధ్య నాయన ఎన్నిక లేని మా జీవితాలను క్షేమకర్మగా కాపుదలిచ్చి నడిపిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంకను నీ కొరకు నమ్మకంగా బ్రతుకువారుగా, నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించేవారిగా, నీ కార్యములు ప్రజలకు తెలియచేవారిగా, నీ సాక్షులుగా మమ్మల్ని ఉంచండి. ఈ కడవరి దినాల్లో మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మీ రాకడకు సిద్ధపరచమని నాయన, ఎవరి బాధలో కష్టములు ఉన్నారు వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.